ఎంతో కాలంగా కార్పెంటర్ వృత్తిని జీవనం సాగిస్తున్న తమకు హిందీ వారి కారణంగా జీవనోపాధి కోల్పోతున్నామని ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని గూడూరు కార్పెంటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. గూడూరు పట్టణ సమీపంలోని తాళమ్మ దేవాలయం వద్ద వారు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కొందరు బిల్డర్లు, బేల్దారులు, ఇంజనీర్లు హిందీ వారికి మద్దతు ఇస్తున్నందువల్ల ఈ పరిస్థితి వచ్చిందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారిని పంపించి తమకు జీవనోపాధి చూపించాలని కోరారు. గూడూరు పట్టణంలో కార్పెంటర్ బ్రదర్స్ గత చిన్నప్పటి నుంచి అంటే ఒక్కొక్కరు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు సీనియర్ ఇదే పని నమ్ముకొని ఉన్నారు. కానీ రాను రాను పనుల మార్పులు, మెటీరియల్ మార్పుల వల్ల చాలామంది ఈ ఒక ఫ్లైవుడ్లో కెమికల్స్ వాడడం వల్ల చాలామంది బ్రదర్స్ చనిపోయారు క్యాన్సర్ వచ్చి. ఇప్పటికి దాని గురించి ఎవరు పట్టించుకోలేరు. అయినా కానీ ఈ పని వదులుకోకుండా మేము పని కంటిన్యూ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మేము ఇది నమ్ముకొని చేస్తాం కాబట్టి ఇంక వదులుకోలేకున్నాం. అలాంటిది ఈ పనులు ఇప్పుడు నార్త్ ఇండియన్స్ ఎంటర్ ఉన్నారు. వాళ్ళు వచ్చాక మాకు పనులు ఫుల్గా డల్ అయిపోయాయి. గూడూరు కార్పెంటర్ సంఘం మాకు చాలా విపరీతంగా ఉంది, పరిస్థితి బాగలేదు. మా పనులు మొత్తం హిందీ వాళ్ళు చేస్తున్నారు. హిందీ వాళ్ళు వచ్చి వాళ్ళే పనులు ఒప్పుకొని మన బిల్డర్లు కానీ బేల్దారుల మేస్త్రులు కానీ మా గురించి అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మా పాత యూనియన్ ఒకటి ఉంది, ఆ యూనియన్ కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మా బతుకు తీరు మా చేతుల్లో నుంచి జారిపోతుంది. ఇంజనీర్లు కావచ్చు, బేల్దార వాళ్ళు కావచ్చు, బిల్డర్లు కావచ్చు, హిందీ వాళ్ళకి పనులు ఇస్తున్నారు. వాళ్ళు పనులు ఒప్పుకొని వాళ్ళే చేస్తున్నారు. మా బతుకు తెరుగు చూపించమని మేము మీడియా మేము పుట్టుకతో కార్పెంటర్లుగా మేము పుట్టుకతోనే 45 సంవత్సరాలుగా మేము పిల్లకాలప్పటి నుంచి కార్పెంటర్ వర్క్ చేస్తున్నాము. ఈ పొద్దు ఎక్కడి నుంచో దేశాల నుంచి, యూపీ నుంచి కావచ్చు, ఎక్కడి నుంచో రాజస్థాన్ నుంచి కావచ్చు, ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఏదో కార్పెంటర్ వర్క్ చేస్తూ రూపాయి తక్కువగానే ఎక్కువగానే వాళ్ళ ఇదిగా చేసుకొని పోతున్నారు. కానీ స్థానికులుగా ఉండి పుట్టుకతో మా కులవృత్తిని మేము కోల్పోతున్నాము. కానీ దాని గురించి గవర్నమెంట్ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, దాని గురించి కొంచెం చర్యలు తీసుకొని మాకు పనులు లేకుండా మేము ఖాళీగా ఉండాల్సి వస్తుంది. వాళ్ళు రూపాయి పావలాకి ఏదో వాళ్ళకు దోచినట్టు వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతున్నారు. ఎక్కడెక్కడి నుంచి మేము పుట్టుకతో పుట్టి కులవృత్తితో ఉండి మేము ఖాళీగా ఉండి పస్తులు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. దీన్ని గవర్నమెంట్ గట్టిగా చర్యలు తీసుకోవాల్సిందిగా భావిస్తున్నాము. ఇది గవర్నమెంట్ గారు చర్యలు తీసుకోకపోతే మేము అనేక దృష్టి తీసుకొని మేము అనేక ఉద్యమాలు చేసి ఉధృతంగా చేయాల్సి వస్తుందని మేము గవర్నమెంట్కి విన్నవిస్తున్నాం. ఇదే విధంగా సూళ్ళూరుపేటలో కావచ్చు, చుట్టుపక్కల మన జిల్లాల వారీగా అందరూ కార్పెంటర్ అసోసియేషన్స్ అందరూ ఇదే విధంగా ధర్నాలు చేసుకుంటూ వాళ్ళ ప్రవృత్తి ప్రకారం అందరూ ఎవరెవరు కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇది మొత్తం యావత్తు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళని పునరుద్ధరించాలనేసి కోరుకుంటున్నాం.